పొడవు కాళ్ళ ఎలుక. గర్భవతి ఎలుక త్వరలో ఒక బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఒకరోజు దాని భర్త తనతో ఇలా అంటాడు. నా మాటలు విను. నేను విన్నాను, గర్భంతో ఉన్నవాళ్ళు అందమైనవి చూస్తే అది తప్పకుండా బిడ్డపైన ప్రభావం చూపిస్తాయట. నువ్వు కూడా మన బిడ్డకి మంచి అందమైన జన్మనివ్వు. నేనేమంటున్నానంటే, జిరాఫీతో పాటు నువ్వు ఎక్కువగా తిరగకు. ఒకవేళ మనకు పుట్టబోయే బిడ్డ పొడవు కాళ్లతో పుడితే బాగోదు. ఆ మాట విని భార్య ఎలుక గట్టిగా నవ్వుతూ, మీరేం మాట్లాడుతున్నారు? మీకు తెలుసు జిరాఫీ నాకు మంచి ఫ్రెండ్ అని, నాకు అన్నలాంటి వాడని. నేను నా రోజంతా చాలాసేపు అతనితోనే ఉంటాను అని కూడా తెలుసు కదా. అయితే తన చెడు ప్రభావం నా మీద పడుతుందా? నేను చాలా ఆలోచించి చెప్తున్నాను. జరగండి, నన్ను వెళ్ళనివ్వండి. మన జాతి ఎలుక జాతి, మనది జిరాఫీ జాతి కాదు. భర్త ఎలుక భార్యకు చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు. కాని భార్య అతని మాటలు వినకుండా రోజంతా దాని మిత్రుడైన జిరాఫీతో కలిసి అడవి మొత్తం తిరుగుతూ ఉండేది. ఒకరోజు బిడ్డ పుట్టే సమయం వచ్చేసరికి ఎలుక చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పుడు తమకు నా భర్తకెలా చూపించాలి? అప్పుడే ఆ ఎలుక భర్త ఇంటికి తిరిగి వస్తాడు. ఇంక పొడవు కాళ్ళ ఎలుకను చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేంటి? ఇది ఎవరి బిడ్డ? భార్య ఎలుక కంగారు పడుతూ భర్తతో, వీడు మన బిడ్డ. నాకు తెలీదు. రోజంతా జిరాఫీతో ఉంటే మనకి కూడా ఇలాగే బిడ్డ పుడతాడని. ఇప్పుడు మనకు ఈ ఇల్లు సరిపోదు, మనం వేరే ఇల్లును తీసుకోవాలి. ఇదంతా చూసి ఎలుక చాలా ఆశ్చర్యపోతుంది. నేను ఒప్పుకుంటున్నాను, వాడు మన కొడుకే అని. కానీ వీడి వల్ల వీడి ఆకారం ఎలా మారిపోయిందో చూడు. నీ జిరాఫీకి చెప్పు ఏదో ఒకటి చేయమని. కాసేపటి తర్వాత జిరాఫీ అక్కడికి వస్తుంది. ఇంకా 2 ఎలుకలతో ఇలా అంటుంది. వీరిద్దరూ నాతో పాటు రండి. నేను ముందు నుంచే మీ బిడ్డ కోసం ఒక కొత్త ఇంటిని తయారు చేసి పెట్టాను. నేను కూడా లోపల భయపడుతూ ఉండేదాన్ని. నా చెల్లెలు రోజంతా నాతో పాటు తిరుగుతుంది కాబట్టి నువ్వు అన్న మాటలు నిజమవుతాయేమోనని. రా పొడవకాళ్ళ ఎలుక, చూడు నీ కొత్త ఇంటిని. జిరాఫీ ఇప్పుడు వాళ్ళ కొత్త కుటుంబానికి ఒక కొత్త ఇంటిని తయారు చేసి ఇస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉంటారు. ఎలుక పొడవు కాళ్లతో ఉండడం చూసి అడవిలో జంతువులన్నీ చాలా విచిత్రంగా చూస్తూ ఉంటాయి ఆ ఎలుకని. అందరూ ఎలుక నాన్నతో ఇలా అంటారు. నువ్వు నీ భార్యని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇదంతా జిరాఫీ వల్ల జరిగింది అని. కానీ ఎలుకలలో 100 సంవత్సరాలలో ఒక పొడవు కాళ్ళ ఎలుక జన్మనిస్తుంది. ఇది ఆ ఎలుకనే. నువ్వు చాలా సౌభాగ్యవంతుడు ఎలుక. ఇది మన అడవి. ఇది మన అడవికి చాలా పెద్ద వరం. అది మీరు తెలుసుకోండి. ఆ మాటలు విని ఎలుక చాలా ఆనందపడుతుంది. ఎలుక ఇంకా అతని భార్య చాలా ఆనందంగా ఉంటారు. ఇంకా ఆనందంగా వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారు. బంగారు వెదురు బొంగు ఇంకా కోడి ఇల్లు. రఘువీరింట్లో చాలా కోళ్లు ఉండేవి. అతను కోడిని పెంచుకుని వాటి గుడ్లని బజార్లో అమ్మేవాడు. అతని ఇంటి దగ్గరనే ఒక పెద్ద వెదురు మందు తోట ఉండేది. పగలు రాత్రి కోళ్లు అదే తోటలో తిరుగుతూ ఉండేవి. అందులో ఒక కోడి ఎప్పుడూ అక్కడి నుంచి పారిపోవాలి అనుకునేది. అది చాలా ప్రయత్నించింది, కానీ అది ప్రతిసారి పారిపోలేకపోతుంది. ఎన్ని రోజులైంది నేను ఇక్కడికి వచ్చి. ఈ రఘువీర్ ఎప్పుడో ఒకప్పుడు నా గుడ్లతో పాటు నన్ను కూడా చంపి అమ్మేస్తాడు. నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి, ఇంకా ప్రపంచమంతా తిరగాలి. నేనేం చెయ్యాలి? పగలు రాత్రి కోడి ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తూనే లేదు. ఒకరోజు వెదురు బొందు తోటలో పనిచేస్తున్న సీత కోడి ఏడుపు వింటుంది. ఇంకా దాంతో ఇలా అంటుంది. అరే అరే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నా? కోడి సీతతో ఇలా అంటుంది. నా భాష నీకు అర్థమవుతుందా? ఎందుకు కాదు, నా దగ్గర చాలా కోళ్లున్నాయి. నాకు కోళ్ల భాష అర్థమవుతుంది. నువ్వు కూడా కోడి గుడ్లను బజార్లో అమ్మేస్తావా? సీత ఇలా అంటుంది. నేను కోళ్లను చాలా ప్రేమిస్తాను, నిన్ను కూడా ప్రేమిస్తాను, నాతో పాటురా. నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నాను. ఒకవేళ నేను నీతో పాటు వస్తే నువ్వు కూడా నన్ను ఇబ్బందిగా ఉంచుతావు. నేను స్వేచ్ఛగా బయట తిరగాలనుకుంటున్నాను, కానీ రఘువీర్ ఇంట్లో ఉంటే అది సాధ్యం కాదు. అందుకే ఏడుస్తున్నాను.
సీత ఇలా అంటుంది. హలో హలో, నువ్వెందుకు పారిపోవాలి? ఇక్కడ చూడు, నేను ఈ వెదురు బొంగులకి బంగారు రంగు రాశాను. సాయంత్రం అయిన వెంటనే ఇక్కడ కూర్చో, నేను నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తాను. అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. నిజమా? ఆ సీత కోడికి మాట ఇస్తుంది. అది ఆ వెదురు బొంగుల చెట్టు దగ్గర నుంచి దాన్ని సాయంత్రం తీసుకుని వెళ్తాను అని. కోడి దగ్గర సీత మాటలు నమ్మడం తప్ప ఇంక వేరే దారి కూడా ఏమీ లేదు. సాయంత్రం అయిన వెంటనే అది మెల్లిగా ఎవ్వరికీ తెలియకుండా ఆ బంగారు వెదురు బొంగు దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత దానికి సీత వస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ తర్వాత సీత దాన్ని ఎత్తుకుని దాని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంకా మిగతా కోళ్ల దగ్గర దింపుతుంది. ఇంకా ఇలా అంటుంది. ఇప్పుడు చెప్పు, నా కోళ్ళు ఎలా ఉన్నాయి? చాలా ఆనందంగా కదా? నీకు కావాలి అంటే బయట తిరగవచ్చు, ఉండాలి అంటే నాతో ఉండొచ్చు. అది నీ ఇష్టం. మాట ఇచ్చిన ప్రకారం సీత కోడిని తీసుకుని ఇంటికి వస్తుంది. కానీ కోడి కూడా దాని ఇష్ట ప్రకారం బయట ప్రపంచాన్ని చూడాలి అనుకుంటుంది. అందుకే తను తనకి వీడ్కోలు చెప్పి బజారు వైపుకు వెళ్తూ ఉంటుంది. కానీ దాని తలరాత బాలేని కారణంగా ఒక ట్రక్కి తగిలి అక్కడే చచ్చిపోతుంది. అందుకే అంటారు, ఎక్కువ స్వేచ్ఛ కూడా మంచిది కాదు అని. రాధేశ్యామ్ ఒక చిన్న వైద్యుడు. అడవిలో నుండి మూలికలు తెచ్చి ఆ గ్రామ ప్రజలకు వైద్యం చేస్తూ ఉండేవాడు. కానీ అతని ఇల్లు చాలా కష్టంగా గడుస్తూ ఉండేది. ఒకరోజు అతను అడవిలో మూలికలు వెతుకుతూ ఉండగా హఠాత్తుగా అతని కాలికి రాయి తగిలి అతను ఒక గొంతులో పడిపోతాడు. కానీ అతనికి దెబ్బలు తగలవు. అతను బట్టలు దులుపుకొని చూసేసరికి ఆశ్చర్యపోతాడు. అక్కడ ఉన్న మనుషులందరి తలకాయలు జంతువుల్లా ఉన్నాయి. అరే, నేనసలు ఎక్కడికి వచ్చాను? ఇలాంటి చోటు నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. నేను అడవికి చాలా సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను, కానీ ఈ దారి నాకసలు ఎక్కడిది? అంతలో అక్కడికి సింహం తలకాయ ఉన్న ఒక మనిషి వస్తాడు. ఇంకా అతనితో ఇలా అంటాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది మా వేరే ఒక ప్రపంచం. ఇది శపించబడ్డ ప్రపంచం. ఒక పెద్ద సాధువు మమ్మల్ని శపించాడు. ఇంకా మేమిక్కడికి వచ్చి పడ్డాము. చాలా సంవత్సరాలుగా ఇక్కడి నుంచి బయటకు పోవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మాకు ఏ దారి దొరకలేదు. కానీ నువ్వు ఇవాళ ఇక్కడికి ఎలా వచ్చావు? రాధేశ్యామ్ అతనితో ఇలా అంటాడు. నేను మామూలు ఒక చిన్న వైద్యుడిని. గ్రామంలో ఉన్న ప్రజలకు వైద్యం చేస్తూ ఉంటాను. ఎప్పుడూ తరచుగా ఈ అడవిలోకి వచ్చి మూలికలు తీసుకొని వెళ్తూ ఉంటాను. ఇవాళ కాలు జారి కాస్త కింద పడేసరికి నేను ఇక్కడికి వచ్చి చేరుకున్నాను. తర్వాత నాకేమీ గుర్తులేదు. కానీ మీ అందరి పరిస్థితి చూసి నాకు చాలా బాధగా ఉంది. నేను మీకేమైనా సాయం చేయగలనా? సింహం అతనితో ఇలా అంటుంది. నువ్వు మాకు సాయం చేయొచ్చు. మాకు భోజనంలా మారి. భోజనం గురించి మాట్లాడడం లేదు మిత్రమా. ఒకవేళ నేను మీకు సహాయం చేస్తే మీ అందరూ బయటకు రాగలరు. ఒకవేళ మీరు నన్ను చంపి తినేస్తే మీలో ఒక్కరి కడుపు కూడా నిండదు. రాధేశ్యామ్ చాలా తెలివిగా అతని మాటల్ని సింహం ముందు పెడతాడు. సింహం ఇలా అంటుంది. నువ్వు చాలా తెలివైన వాడివి. చూడు, చాలా సంవత్సరాలుగా మా మీద ఎండ పడలేదు. ఇక్కడ ఎలా అయినా సరే కాస్త ఎండ పడితే మేమందరం ఇందులో నుంచి బయటకు రాగలము. మా శాపం కూడా ఆ ఎండతోని దూరమైపోతుంది. ఈ అడవి మాదే. మేము మళ్ళీ తిరిగి ఇక్కడ ఉండగలము కూడా. సరే చెప్పు, నువ్వు మాకు సాయం చేస్తావా? రాధేశ్యామ్ సరే అంటాడు. అక్కడ ఇక్కడ దానికోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అతనికి అతని చేతుల్లో ఉన్న ఒక మూలిక కనిపిస్తుంది. అది మామూలు మూలిక కాదు. అది తిన్న తర్వాత ఆకాశం కనిపిస్తుంది. అతను అది తిన్న వెంటనే అతనికి ఒక మూల నుండి ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి అతను ఒక దారి తయారు చేస్తాడు. ఇంకా అందరినీ బయటకు తీసుకుని వస్తాడు. అందరు సింహాలు వాళ్ళ నిజ రూపానికి వచ్చేస్తారు. ఇంకా సింహాలన్నీ కలిసి రాధేశ్యామ్కి ధన్యవాదాలు చెప్తారు. అరే వా రాధేశ్యామ్, నువ్వు మా దగ్గరికి దేవుడిలా వచ్చావు. చాలా సంవత్సరాలుగా బాధపడుతున్న ఆ శాపం నుండి మాకు విముక్తి కలిగించావు. నీకెప్పటికీ కూడా మేము రుణపడి ఉంటాము.
ఆ తర్వాత రాధేశ్యామ్ మళ్ళీ మూలికలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు.